దాని తర్వాత మనం అప్డేట్ ఇవ్వకపోతే ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ క్లోజ్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం హోటల్ ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ పడ్డది. అట్ ద సేమ్ టైం బయట చిన్న చిన్న హోటల్ నడుపుకుంటారు, దాని డిపెండెన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాయింట్. సరే, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చేసినాం, బట్ దాన్ని బులెటిన్ కానీ అప్డేట్ కానీ ఇవ్వాలి కదా మేడం మనం. ఇప్పుడే సార్ డైరెక్ట్ గా రెడీ చేయబోతారు. ఏం మాట్లాడకపోతే చంద్రశేఖర్ గారితో మాట్లాడాను. ఏంటంటే ఈ కోడి మాంసాన్ని మనం కోడి గుడ్లు కానీ మనం ఇండియన్ కండిషన్స్ లో ఏం చేస్తామంటే 70 డిగ్రీ సెంటిగ్రేడ్ బాగా ఉడకబెట్టి 30 మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి దానిలో వైరస్ ఉండదు, చచ్చిపోతుంది. సో అందరూ సేఫ్ గా ఉండండి, మరి తినొచ్చు. మరి ఏమి ప్రజలందరూ ప్యానిక్ అవుతున్నారు ఏమవుతుందో అని. కానీ మనకి ఎక్కడ మన హ్యూమన్స్ కి వచ్చిన హ్యూమన్స్ టు హ్యూమన్స్ ట్రాన్స్మిషన్ కూడా లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిరభ్యంతరంగా చికెన్ అనేది తినవచ్చు. చికెన్ అడిషనల్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ మల్లీశ్వర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో చికెన్ పైన ఉన్న అపోహాలు, అదే విధంగా ఎగ్స్ పైన ఉన్న అపోహాల పైన వాళ్ళని క్లారిటీ తీసుకుందామని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి వచ్చిన. దే ఆర్ వెరీ క్లియర్. ఎక్కడ కూడా తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. చికెన్ తినడం వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. ఈ రోజు ఆ ఒక్క మెసేజ్ వల్ల లోకల్ గా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనుకోండి, హోటల్స్ అనుకోండి, అంటే ఎన్నో ఫంక్షన్స్ వల్ల కూడా పబ్లిక్ చికెన్ ఎవరు తినట్లేదు, ఓన్లీ మటన్ తింటున్నారు. దానివల్ల పోల్ట్రీ ఇండస్ట్రీ అనుకోండి, ఎంతో మంది దీని మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ అంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మేడం గారిని క్లారిటీ ఇవ్వడం జరిగింది. షీఈ్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. ఎవరు అధైర్యపడకండి. అందరం కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది చికెన్ లో. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు మీ కంటిన్యూ చేయండి చికెన్ తినడం, అదేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర చికెన్ 70 డిగ్రీ సెల్సియస్ లా చికెన్ మనము ఉడకబెడతాం కాబట్టి ఆ వైరస్ చచ్చిపోతుంది, ఎవ్వరికి ఇబ్బంది జరగదు. సో ఐ రిక్వెస్ట్, డోంట్ వరీ, వీ కెన్ ఈట్ చికెన్. నేను మీ ప్రభాకర్, పీటీవీ ప్రజలందరి టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.